అహస్వరోసు అనేటువంటి రాజుకి భార్యగా మాత్రమే కాదు, దేశానికి రాణిగా ఉండేటువంటి ఒక అమ్మాయి కావలసి వచ్చింది. ఆ క్రమంలో భాగంగా దేశంలో ఉన్నటువంటి వందల మంది కన్యకలను రాజు ఆస్థానంలోకి తీసుకొచ్చారు. ఆ కన్యకలకి ఆ దేశ సాంప్రదాయ ప్రకారము ఆయా పవిత్రమైనటువంటి స్నానాలు చేయించి 12 నెలలు ఆ కన్యకలను శుద్ధిపరిచి ఆ తర్వాత ఒక్కొక్క స్త్రీని రాజు దగ్గరకు పంపించారు. 12 నెలల తర్వాత అంటే ఇప్పుడు రాజు ఆ స్త్రీలలో, ఆ కన్యకలలో ఎవరిని ఇష్టపడితే వారు దేశానికి రాణి అవుతారు, రాజుకి భార్య అవుతుంది. అందువలన ఆ కన్యకలలో 12 నెలల తర్వాత ఒక్కొక్క స్త్రీని పంపించటం ప్రారంభించారు. పంపించేటువంటి ఒక షండు ఆ కన్యకలను పంపిస్తూ ఉండగా, మీకు ఏం కావాలో కోరుకోండి, ఎలాంటి అలంకరణ మీరు అలంకరించుకొని వెళతారో మీకు ఇష్టమైనట్టుగా అలంకరించుకొని వెళ్ళండి అని కన్యకలకు ఆభరణాలు ఇచ్చాడు, విచిత్రమైన వస్త్రాలు ఇచ్చాడు, వారు కోరుకున్నటువంటి నగలు ఇచ్చాడు. ఆ షండు ఇచ్చినటువంటి ఆ నగలని, ఆ ఆభరణాలని, వాటిని ధరించి రాజు ఇష్టపడాలి అని ఆ నగల చేత అలంకరించుకొని రాజు దగ్గరకు వెళ్ళారు. వినండి, వందల మంది వెళ్ళారు కానీ రాజు ఎవరిని ఇష్టపడలేదు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మనం గమనించినట్లయితే దైవ గ్రంథములో ఇంతమంది స్త్రీలు వెళ్ళిన తర్వాత చివరిగా ఎస్తేరు అనేటువంటి ఒక కన్యక, ఆ అమ్మాయి వంతు వచ్చినప్పుడు ఈ అమ్మాయి కూడా వెళ్ళవలసి వచ్చింది రాజు యొక్క అంతఃపురంలోకి. అప్పుడు ఆ షండు అడిగాడు, అమ్మ నీకు ఎలాంటి అలంకరణ కావాలి, ఏ నగలు కావాలి, ఏ వస్త్రాలు కావాలి, ఎలా అలంకరించుకొని వెళతావు అని అడిగాడు. ఆమె అన్నది, నేనేమి నా స్వతహాగా అందరూ అలంకరించుకున్నట్టుగా నేను అలంకరించుకోనయ్యా. నువ్వేదైనా నీకిష్టమైనటువంటి అలంకరణ ఏదైనా ఉంటే దాని ద్వారా నన్ను అలంకరించు పంపించు, అంతేగాని నేను ఇది కావాలి అది కావాలని నేనేమి కోరుకోను అని ఆ షండుతో చెబితే, అప్పుడు ఆ షండు, ఆ వ్యక్తి ఎస్తేరిని రాజు కోరుకునే విధంగా, రాజు ఎలా వెళితే ఇష్టపడతాడో అలాగా అలంకరించి పంపించాడు ఎస్తేరిని. దేవునికి స్తోత్రం. మొత్తానికి ఎస్తేరి రాజు యొక్క అంతఃపురంలోకి వెళ్ళింది. రాజుగారు ఎస్తేరిని చూడగానే అందరికీ ఉన్నటువంటి అలంకరణ ఎస్తేరికి లేదు. ఇప్పటి వరకు రాజు దగ్గరకు వచ్చినటువంటి స్త్రీలకు ఉన్నటువంటి అలంకరణ ఎస్తేరికి లేదు. ఏమో ఒక ప్రత్యేకంగా కనపడుతూ ఉంది. అంతకుముందు వచ్చిన స్త్రీల అలంకరణ వేరు, వారి వేషధారణ వేరు, అందుకే వాళ్ళని నచ్చలేదు రాజు. మరి ఎవరిని నచ్చాడయ్యారంటే, తనకి ఏమాత్రమో నాకు ఇవి కావాలి, ఈ అలంకరణతో నేను వెళ్ళాలి అని ఆలోచన లేకుండా నువ్వేదిస్తే అదే తీసుకొని వెళతానని తనని సిద్ధపరిచిన వ్యక్తితో చెప్పి రాజుకి ఇష్టమైన అలంకరణ ధరించి వెళ్ళింది. రాజు ఎస్తేరిని ఇష్టపడ్డాడు, చూడగానే ఇష్టపడ్డాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినండి, ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఒక బానిసగా ఉన్నటువంటి ఎస్తేరు ప్రపంచానికి రాణి అయ్యింది. దేవునికి స్తోత్రం. ఒక బానిసగా ఉన్నటువంటి ఎస్తేరు రాజుకి భార్య అయిపోయింది.
కారణం ఏంటి అని అంటే ఆమె రాజుకి ఇష్టమైన అలంకరణ అలంకరించుకొని వెళ్ళింది. అయితే ఈ శుభ సందర్భంలో మీకు తెలియపరచవలసిన విషయం ఏంటంటే, మనం కూడా పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతున్నాం. సంఘము బైబిల్ గ్రంథం ప్రకారం పెండ్లి కుమార్తెకి సాదృశ్యం. పెండ్లి కుమారుడు ఎవరు అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు పెండ్లి కుమారుడుగా మధ్యాకాశానికి రాబోతూ ఉన్నారు. భూమి మీద ఉన్నటువంటి సంఘము పెండ్లి కుమార్తెగా తన్ను తాను అలంకరించుకొని పెండ్లి కుమారుడి దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆ రోజు అహస్వరోసు రాజు దగ్గరికి ఎస్తేరు వెళ్ళినప్పుడు రాజు ఏది ఇష్టపడతాడో, ఎలాంటి అలంకరణ ఇష్టపడతాడో అలాంటి అలంకరణే ధరించుకొని వెళ్ళింది. ఈరోజు నేను అంటున్నాను, పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి, రారాజుగా రాబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి పెండ్లి కుమార్తెగా సంఘముగా మనం సిద్ధపడి అక్కడికి వెళ్ళాలి అని అంటే, ఆ రాజు యేసుక్రీస్తు అనే రాజు కూడా సంఘం అనే పెండ్లి కుమార్తెని ఇష్టపడాలి అని అంటే తప్పనిసరిగా మనం కూడా ఆయనకి ఇష్టమైన అలంకరణ మనకు ఉండాలి. ఆమేన్. పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి ఇష్టమైన అలంకరణ మనకు ఉండాలి. ఆయన రారాజు రాబోతున్నాడు. మనల్ని చూడగానే ఎస్తేరుని ఆహ్వానించినట్టుగా అహస్వరోసు యేసయ్య రేపు మనల్ని చూడగానే నా పెండ్లి కుమార్తె ఈ సంఘం అని మన అలంకరణను చూసి మెచ్చుకోవాలి. ఆయన మనల్ని త్రోసివేయకూడదు. అహస్వరోసు రాజు దగ్గరికి చాలామంది స్త్రీలు వచ్చారు, కానీ చాలామంది త్రోసివేయబడ్డారు. కానీ ఒక్కతే ఎస్తేరు మాత్రమే అంగీకరించబడింది. కారణం ఏంటి అంటే రాజుకి ఇష్టమైన అలంకరణ ఉంది. ఈరోజు పరలోకపు రాజుకి ఇష్టమైన అలంకరణ మనకు కూడా ఉంటే రేపు పెండ్లి కుమారుడిగా రారాజుగా యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం కూడా ఆయనకి ఇష్టమైన అలంకరణతో ఆయన్ని ఎదుర్కోవాలి. ఏంటి ఆయనకి ఇష్టమైనటువంటి అలంకరణ? రారాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి ఇష్టమైన అలంకరణ ఏ అలంకరణతో ఉంటే ఆయన మనల్ని ఇష్టపడతాడు, ఆయన మనల్ని పెండ్లి కుమార్తెగా స్వీకరిస్తాడు, ఎలాంటి అలంకరణ మనం ధరించాలి? ఈరోజు ఈ విషయాలను మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ దేవుని దైవ గ్రంథంలో మొదటిది చూద్దాం. చూడండి, కీర్తనలు గ్రంథము. ఎలాంటి అలంకరణ మనం కలిగి ఉంటే రారాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి మనం ఇష్టంగా ఉంటామో చూద్దాం. కీర్తనలు గ్రంథం 110వ కీర్తన 3వ చరణాన్ని చదువుకుందాం. యుద్ధ సన్నద్ధ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చేదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ వద్దకు వచ్చెదరు. దేవునికి స్తోత్రం. వినండి, పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి సంఘము దేనిని అలంకరించుకొని వెళ్ళాలి అని అంటే పరిశుద్ధ అలంకరణ కలిగి సంఘము పెండ్లి కుమారుడికి ఎదురు వెళ్ళాలి. పెండ్లి కుమార్తెగా సంఘము సిద్ధపడి ఏ అలంకరణ అలంకరించుకోవాలి అని అంటే పరిశుద్ధ అలంకరణ కలిగి ఉండాలి. అప్పుడే రారాజు అయిన యేసు నిన్ను ఇష్టపడతాడు. ఈ పరిశుద్ధ అలంకరణ లేకపోతే ప్రభు అయిన యేసు నిన్ను అంగీకరించలేడు. ఆయనకు కూడా ఇష్టమైన అలంకరణ ఉంది.
మనం అందరం ఈ అలంకరణతో అలంకరించుకోవాలి మనల్ని మనం. ఈ అలంకరణే పరిశుద్ధమైన అలంకరణ. దేవునికి స్తోత్రం. అసలు మన ప్రభువే, ఆయన పేరే పరిశుద్ధుడు. పరలోకములో దేవుని దూతలు నిత్యము మానక పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలతో రాత్రింబగళ్ళు ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉన్నారు. నేటికి 2 రెక్కలతో దేవుని దూతలు తమ కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధుడు అని ప్రతిగానాలతో ఆరాధిస్తూ ఉన్నారు. ఇంతకు నేను ఏమంటున్నాను అని అంటే, వాళ్ళు 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు. ముఖాన్ని ఎందుకు కప్పుకున్నారు దేవుని దూతలు? ముఖాన్ని బయటికి పెట్టి దేవుడిని ఆరాధించవచ్చు కదా అని అంటే, ఆయన పరిశుద్ధతని దేవుని దూతలే చూడలేనంత పరిశుద్ధుడట ఆయన. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని దూతలు 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకున్నారు. మీకు చాలా సందర్భాల్లో నేను మీకు జ్ఞాపకం చేశాను. ఆయన అసలు ఎక్కడున్నాడట? ఎవరు సమీపించరాని తేజస్సులో, ఎవరు దగ్గరికి వెళ్ళటానికి అర్హత లేని, సమీపించటానికి కూడా అర్హత లేనంత తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వము కలిగి నివసిస్తూ ఉన్నాడట. అంత పరిశుద్ధుడు ఆయన. అందుకే ఆయన పిల్లలమైనటువంటి మనము, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలి. దేవుని పిల్లలు, రేపు ఆయనని మనం ఎదుర్కోవాలి. ఆయన రాజుగా రాబోతున్నాడు, ఆయన పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. మనం పెండ్లి కుమార్తెగా సిద్ధపడి వెళ్ళాలి. ఈ పెండ్లి కుమార్తె అనే సంఘానికి పరిశుద్ధత అనే అలంకరణ ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని పిల్లలుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఎక్కడ మీ పరిశుద్ధతని మీరు కోల్పోవద్దు. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచించినట్లయితే, దానియేలు భక్తుడు చిన్న వయసులోనే తినకూడని ఆహారం తినటానికి ఏమాత్రం ఒప్పుకోక, అపవిత్రమైన దానిని నేను ఎప్పుడు ముట్టలేదు అని తనకు ఆహారం పెట్టేటువంటి అధికారితో మాట్లాడి, అయ్యా ఒక 10 రోజుల అవకాశం ఇవ్వండి, మేము శాకాహారం మాత్రమే తింటాం, విగ్రహానికి అర్పించిన దాన్ని నేను తిని నేను అపవిత్రుని కాలేను అని తన పరిశుద్ధతని కాపాడుకున్నట్టుగా మనం చెప్పుకున్నాం చాలాసార్లు. దానియేలు భక్తుడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనకు మనమే ఎక్కడ అపవిత్రతలో పడుతున్నామో అని జ్ఞాపకం చేసుకుంటూ జాగ్రత్త పడాలి. ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా మన పరిశుద్ధతని మనం కాపాడుకోవాలి. అసలు వాస్తవానికి మనం అందరం అపవిత్రులం. మన ఆలోచనలు మంచి కాదు, మన చూపులు మంచివి కాదు, మన మనసు మంచిది కాదు, మన హృదయ తలంపులు మంచివి కావు, మన ఉద్దేశాలు మంచివి కాదు. మనం అపవిత్రతలో ఉన్నాం. ఇట్లాంటి భయంకరమైనటువంటి అపవిత్రతలో ఉన్నటువంటి పాపిని పరిశుద్ధపరచడం కొరకే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేనితో ఆయన మనల్ని అందరినీ పరిశుద్ధపరిచాడు అని అంటే, ఆ పరిశుద్ధుడైన దేవుడు పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చి సకల మానవాళి యొక్క పాప విమోచన కొరకు సిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి, ఆ రక్తములో సంఘాన్ని కడిగి, ఆ రక్తములో నిన్ను నన్ను కడిగి, మన పాపాలను కడిగి, మనల్ని ఆయన పిల్లలుగా మరలా ముద్రించి మనల్ని పరిశుద్ధపరిచాడు. అలా యేసుక్రీస్తు వారి ద్వారా మనం పరిశుద్ధులంగా తీర్చబడ్డాం. ఆయన రక్తములో మన పాపాలు ఒప్పుకొని కడుక్కోవటం ద్వారా మనం పరిశుద్ధులంగా చేయబడ్డాం. అయితే నేను అంటున్నాను,
పరిశుద్ధతను పోగొట్టుకుంటే రేపు దేవుణ్ణి ఎదుర్కోలేవు. అదే ఒక అలంకరణ మనకి. బైబిల్లో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. 14, 16 చూడండి. గొర్రె పిల్ల రక్తములో, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడిలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. వినండి, వీరు ఎలా తెలుపయ్యారట, ఎలా పరిశుద్ధులయ్యారట, వీళ్ళకి ఎలా పరిశుద్ధత వచ్చిందట, వీళ్ళకి పరిశుద్ధత అనే అలంకారం ఎలా పొందుకున్నారట అని మనం ఆలోచిస్తే అక్కడ రాయబడి ఉంది, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని తెలుపు చేసుకున్నారు. రక్తములో వస్త్రాలు ఉతుక్కుంటే తెలుపు అవుతాయా, ఎరుపు అవుతాయా? ఏందో ఎరుపు అవుతాయి కదా. మరి బైబిల్లో ఏంటి ఎలా ఉంది? ఆయన రక్తములో తమ వస్త్రములను ఉతుక్కుంటే ఎరుపుగా లేదట, కానీ అవి ఏమైనాయట, తెలుపు అయినాయట. ఏంటి తెలుపు అని అంటే, యేసు రక్తంలో మన పాపాలు ఒప్పుకొని కడుక్కోవటమే ఈ తెలుపు. ఆ తెలుపే పరిశుద్ధత. మనం పరిశుద్ధులంగా యేసు రక్తము ద్వారా మాత్రమే చేయబడ్డాం. ఇంతకీ ఈ పరిశుద్ధ అలంకరణని మనం కోల్పోకూడదు. పెండ్లి కుమారుడుగా ఉన్నటువంటి ఆయన్ని ఎదుర్కోవటానికి ఇది తప్పనిసరిగా ఈ అలంకరణ పెండ్లి కుమార్తెగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచించినట్లయితే ఒకానొక సందర్భంలో మోషే అనే భక్తుడు నోటి మాట చేత తన పరిశుద్ధతని పోగొట్టుకున్నాడు. గుర్తుందా మీకు? మన అందరికీ పరలోక ప్రార్థన వచ్చు. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక. ఆగండి. అసలు ఆయన నామం పరిశుద్ధపరచబడటం ఏంటి? ఆల్రెడీ ఆయన నామమే పరిశుద్ధమైన నామం. ఇంకా మనం పరలోకపు ప్రార్థనలో నీ నామం పరిశుద్ధపరచబడునుగాక అని ఎందుకు ప్రార్థన చేయాలి అని అంటే, మన విషయములో ఆయన నామం పరిశుద్ధపరచబడాలి. ఆయన నామం ఆల్రెడీ పరిశుద్ధమైనదే, కానీ మన విషయములో ఆయన నామానికి అవమానం తేకూడదు. మనల్ని బట్టి ఆయన నామం బజారులో నవ్వులు పాలవ్వకూడదు. మనల్ని బట్టి ఆయన నామం సమాజంలో దూషణ పాలు కాకూడదు. అప్పుడు ఆయన నామాన్ని మనలో మనము పరిశుద్ధ పరిచినట్లు. ఇప్పుడు మోషేతో దేవుడు అన్నాడు, మోషే నువ్వు నా నామాన్ని పరిశుద్ధపరచలేదు. ఇశ్రాయేలీయుల ఎదుట, ఇశ్రాయేలీయుల యొక్క సర్వ సమాజం ఎదుట నువ్వు నా నామాన్ని పరిశుద్ధపరచలేదు. ఇదేంటయ్యా అని అంటే, ఏమి లేదు, ఇశ్రాయేలీయుల సర్వ సమాజం ఎదుట నువ్వు కాని మాట మాట్లాడావు. కాని మాట మాట్లాడినందువలన దేవుడు అంటున్నాడు, నువ్వు నా నామాన్ని పరిశుద్ధపరచలేదు. నేను అంటున్నాను, దేవుని పిల్లలుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీ నోటి మాటల చేత ఎన్నిసార్లు కాని మాటలు పలికొంటారు, ఎన్నిసార్లు దేవుడు అనుకొని ఉంటాడు వీరు పరిశుద్ధ అలంకారాన్ని కోల్పోతున్నారని. ఎన్నిసార్లు దేవుడు ఏడ్చి ఉంటాడు మీలో ఉన్న పరిశుద్ధతను మీరు పాడు చేసుకుంటున్నారని. కొంతమంది నోరు తెరిస్తే యేసు రక్తమే జయం. ఒక్కటి పరిశుద్ధమైన మాట రాదు, అన్ని భయంకరమైనటువంటి అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతూ రేపు దేవుణ్ణి ఎలా ఎదుర్కొంటావు? ఈ పరిశుద్ధ అలంకారము లేకుండా, నీ నోటిని కాపాడుకోకుండా, నోటికి పరిశుద్ధత లేకుండా రారాజు ఎలా ఇష్టపడతాడు? ఈ అలంకరణ లేకుండా అసలు ఏ అలంకరణ ఉండాలి అని అంటే, పరిశుద్ధత అనే అలంకరణ తప్పకుండా క్రైస్తవుడికి ఉండాలి. హల్లెలూయా. ఒకరోజు దైవ దర్శనాన్ని చూశాడు యెషయా భక్తుడు.
ఆ దైవ దర్శనములో ఇతను పరలోకం వెళ్ళాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడట. దైవ దర్శనములో ఆ సన్నివేశం అంతా చూసిన తర్వాత యెషయా భక్తుడు ఒక్కసారి పెద్దగా ఏడవటం ప్రారంభించాడు. ఏమని అంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన జనుల మధ్య నివసించుచున్న వాడిని, అంటే నేను పరిశుద్ధతని కోల్పోయాను, అపవిత్రతలో ఉన్నానని ఏడుస్తున్నాడు. దేవుని సన్నిధికి వెళితే ఏం కనపడిద్ది అని అంటే మన లోపం కనపడాలి. నేను అంటున్నాను, దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దైవజనుడు వాక్యం చెబుతున్నప్పుడు తప్పనిసరిగా అక్కడ నీ లోపం కనపడాలి, నీ పాపం కనపడాలి, నీ అపవిత్రత కనపడాలి. అలా కనపడకపోతే అది దేవుని సన్నిధి కాదు. దేవుడు దైవజనుడు ద్వారా వాక్యము పలికిస్తూ ఉన్నప్పుడు హృదయంలో ఉన్నటువంటి పాపం తెలియాలి మనకి. మనలో మనం ఏ అపవిత్రతలో ఉన్నామో తెలియాలి. ఇప్పుడు యెషయా దేవుని సన్నిధిలోకి వెళితే యెషయాకి ఏం తెలిసింది? నేను పరిశుద్ధుని కాదు అని తెలిసింది. మందిరానికి వస్తే తెలిసిద్ది నువ్వు పరిశుద్ధుడివో కాదో, దైవ సన్నిధికి వస్తే తెలిసిద్ది నువ్వు పరిశుద్ధుడివో కాదో. ఇంతకీ ఎక్కడ ఏ విషయంలో పరిశుద్ధత కోల్పోయాడట? అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అంటే నా నోరు మంచిది కాదయ్యా అని ఏడ్చాడు. ఒకసారి చదవండి ఆ మాటను, మీరు చదివితే బాగుంటుందేమో. యెషయా గ్రంథం 6వ అధ్యాయమేనా? 6వ అధ్యాయము, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం చదువు నాన్న. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నేను నివసిస్తున్నవాడను, నేను నశించుతిని. దేవునికి స్తోత్రం. ఆగండి, వాస్తవానికి యెషయా ఒక గొప్ప ప్రవక్త, దైవ దర్శనాన్ని చూడగలిగినటువంటి ఒక కృప కలిగిన వాడు, దేవుని కొరకు వాడబడినటువంటి ఒక గొప్ప సాధనం, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సేవకుడు. అట్లాంటి ఈ దైవజనుడే ఏమని ఏడుస్తున్నాడు? నేను పవిత్రుణ్ణి కాదయ్యా అని ఏడుస్తున్నాడు. మరి మనమేమో పరిశుద్ధులు అని చెప్పుకుంటున్నాంగా. దేవుని పిల్లలంగా మనం చాలా సరి చేసుకోవాల్సిన విషయాలు ఉంటాయి. మన నోటిని పరిశుద్ధతగా ఉంచుకోవటం చాలా ప్రాముఖ్యమైన విషయం. రేపు దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏడవలసి వచ్చింది. పరిశుద్ధత అనే అలంకరణ లేకపోతే ఆయన త్రోసివేస్తాడు, ఆయన నెట్టివేస్తాడు. ఆయనకు భారీగా మనం ఉండలేము. ఆయనకు పెండ్లి కుమారుడైనటువంటి ఆయనకి వధువు సంగముగా ఉండలేము మనం. వధువుకి కావలసిన అలంకరణ పరిశుద్ధత. ఏడుస్తున్నాడు ఆయన, యెషయా భక్తుడు, ఒక గొప్ప భక్తుడు ఏడుస్తున్నాడు. ఆయనే ఏడుస్తుంటే మరి మన పరిస్థితి ఏంటి? మనం ఎంత పరిశుద్ధతను కోల్పోతున్నాం? పెదవుల ద్వారా పరిశుద్ధతను కోల్పోయాడట. ఆ సందర్భంలో మనం గమనించినట్లయితే ఇంతలోకి దేవుని దూత బలిపీఠం మీద ఉన్నటువంటి ఒక అగ్ని కొరివి తీసుకొచ్చి యెషయా పెదాలకి ఆ నుప్పు కొరువు అలా అంటించగా, వినండి, ఇప్పుడు దేవుని దూత చెబుతున్నాడు, ఈ కొరువు నీ పెదవులని కాల్చింది గనుక నీ పెదవుల అపవిత్రత కాల్చివేయబడింది, తొలగిపోయింది, నీ పాపం క్షమించబడింది, ఇప్పుడు నువ్వు పవిత్రుడివే అని మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఆ పెదవులకు తగిలినటువంటి కొరివే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ద్వారానే పరిశుద్ధత. నేను అంటున్నాను, ఒకప్పుడు మారు మనసు లేనప్పుడు ఏది పడితే అది మాట్లాడేవాడిని. నేను కూడా భయంకరమైనటువంటి బూతు శాస్త్రం మాట్లాడేవాడిని మారు మనసు లేనప్పుడు.
స్కూల్లో హై స్కూల్లో చదువుతున్న దినాల్లోనే మీరు నిజంగా వినండి, బోర్డు మీద నేను రుద్రవరం హాస్టల్లో చదువుతుండగా మా ఫ్రెండ్స్ అందరిని మెప్పించడం కోసం, వారిని కవ్వించడం కోసం, వారిని నవ్వించడం కోసం, వారిని మెప్పించడం కోసం క్లాసులో టీచర్ లేకపోతే ఆ సందర్భంలో బోర్డు మీద భయంకరమైన బూతులు రాసి వారందరినీ నవ్వించటం కోసం, కవ్వించటం కోసం ప్రయత్నం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు జీవితం అది. కానీ యేసు రక్తములో కడగబడిన తర్వాత ఈ అపవిత్రమైనటువంటి జీవితంలో నేను ఇలాగే ఉంటే నిత్య నరకానికి వెళతానని గ్రహించిన వాడనై, కృపగలిగిన దేవుడు ఆయనే నన్ను పట్టుకొని, నేను ఆయన దగ్గరకు వెళ్ళక తలకని ఆయనే నన్ను పట్టుకొని పాపానికి వెళుతున్న నన్ను చెయ్యి విరగొట్టి మరి అపవిత్రతలో నుంచి, అగ్నిలో నుండి, నిత్య నరకములో నుండి బయటికి కొరివిని తీసినట్టు తీశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మిమ్మల్ని కూడా, మీరందరూ కూడా ఒకప్పుడు మంచోళ్ళం కాదు, మనం ఎవరం. ఎన్నో అపవిత్రమైనటువంటి కార్యకలాపాలలో పాల్గొనినటువంటి వారు మనం అందరం. అట్లాంటి మనల్ని ఆయన ఎందుకో పిలుచుకున్నాడు. లేకపోతే మీరు ఈరోజు మందిరంలో ఉండేవాళ్ళు కాదు, ఎక్కడో రోడ్డు మీద ఉండేవాళ్ళు, ఏ చెట్టు కిందో అపవిత్రమైన ముచ్చట్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారు, అపవిత్రమైన వాటిని చూసుకుంటూ కాలక్షేపం చేసేవారు. నేను అంటున్నాను, దేవుడు ఎందుకో మిమ్మల్ని కనికరించాడు. ఆయన కనికరిస్తేనే మీరు మందిరానికి రాగలరు. ఆయన కనికరిస్తేనే దేవుని సన్నిధిలో కూర్చోగలరు. ఒక 5 నిమిషాలు కూడా దేవుని సన్నిధిలో కూర్చోలేరు ఆయన కనికరించకపోతే. ఆయన కనికరించాడు కనుకనే మచ్చటంగా వచ్చి అన్నీ విడిచిపెట్టి దేవుని సన్నిధిలో వచ్చి కూర్చున్నారు. నేను అంటున్నాను, ఇంతకీ ఎందుకు మిమ్మల్ని దేవుడు అలా ఆకర్షించాడు అని అంటే, మిమ్మల్ని పరిశుద్ధపరిచి ఆయనకి పెండ్లి కుమార్తెగా, పెండ్లి కుమారుడైనటువంటి ప్రభువుకి పెండ్లి కుమార్తెగా నిన్ను సిద్ధపరచాలని. ఏ అలంకరణతో ఈ పెండ్లి కుమార్తెని? పరిశుద్ధత అనే అలంకరణతో సిద్ధపరచాలని నిన్ను ఆకర్షించాడు ఆయన. అందుకే నువ్వు మందిరానికి వచ్చావు. ఆయన ఆకర్షించకుండా నువ్వు ఇక్కడికి రాలా. నీకు తెలియకుండానే నీ మీద ప్రణాళిక ఉంది కనుకనే భయంకరమైన భ్రష్టత్వంలోంచి ఇక్కడికి రాగలిగావు నువ్వు. అందుకే వాక్యాన్ని బట్టి మనం గమనించినట్లయితే పరిశుద్ధత అనే అలంకరణ క్రైస్తవుడికి ఉండాలి. దీని ద్వారా అలంకరించుకోవాలి దేవుని పిల్లలో. మీరు ఆలోచించండి, కొంతమంది ఆలోచన ఏంటి అని అంటే, అయ్యగారు అసలు కొంతమంది ఏమో నగలు, బంగారము, వెండి, విస్తారమైనటువంటి లోక సంబంధమైనటువంటి అలంకరణతో సేవకురాళ్లే మైకుల ముందు నిలబడి మాట్లాడుతున్నారు అయ్యగారు. విస్తారమైన అలంకరణ పెట్టుకొని సేవకురాళ్లే మైకులు పట్టుకొని వాక్యం చెబుతున్నారు అయ్యగారు అనవచ్చు మీరు. నేనేమంటున్నాను అని అంటే, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే అసలు దేవుడు మనల్ని రేపు ఇష్టపడే అలంకరణ మనకు ఉండాలి అని జ్ఞాపకం చేశాను మీకు. ఆయన దేనిని, ఏ అలంకరణ కలిగి ఉంటే ఆయన ఇష్టపడతాడో ఆ అలంకరణ మాత్రమే ఉండాలి. ఏ అలంకరణ ఆయనని మనల్ని అందరినీ చేర్చుకునే అలంకరణగా ఉండగలదు అని అంటే పరిశుద్ధత అనే అలంకరణ. మీరు గమనించినట్లయితే నిర్గమకాండములో ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. నిర్గమకాండము, పరిశుద్ధ దేవుని దైవ గ్రంథములో నిర్గమకాండము 33వ అధ్యాయము. సందర్భం వచ్చింది కనుక మనకు తేటగా అర్థం కావాలి. అసలు ఎందుకు, ఏ అలంకరణ క్రైస్తవుడికి ఉండాలో, దేవుని పిల్లలకు ఉండాలో మనకు అర్థం కావాలి. అర్థం కాకపోతే రేపు దేవుణ్ణి ఎదుర్కోలేం. ఎస్తేరు కంటే ముందు చాలామంది స్త్రీలు వెళ్ళారు, కానీ రాజు ఎవరిని అంగీకరించలేదు, ఇష్టపడలేదు. కారణం ఏంటి అని అంటే, వారికి సరైన ఇష్టమైన అలంకరణ వారిలో కనపడాల. రేపు దేవుని ఎదుటికి వెళ్ళిన తర్వాత మనకు కూడా ఆయన ఇష్టపడే అలంకరణ మనకు ఉండాలి. అలా ఉండాలి అని అంటే చూద్దాం. చూడండి, నిర్గమకాండము 33వ అధ్యాయము
5వ వచనం ఒకసారి చదవండి. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ఇశ్రాయేలీయులతో, మీరు లోబడనొల్లని ప్రజలు, ఒక క్షణము మాత్రము మీ నడుముకు వచ్చి తినా మిమ్మును నిర్మూలన చేస్తా గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను తీసివేయుడి మీ మీద నుండి. దేవునికి స్తోత్రం. వినండి వినండి, నాతో పాటు చెప్పండి. మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడి. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? సుమారుగా 20 లక్షల మంది సంఘముగా ఉన్నటువంటి, సముద్రంలో బాప్తిసం తీసుకున్నటువంటి ఇశ్రాయేలీయులు అనే సంఘము అరణ్యములోకి వచ్చిన తర్వాత చెయ్యకూడని పాపం చేసి వారు అపవిత్రత అంటించుకున్న తర్వాత దేవునికి కోపం వచ్చి వారితో ఇలా మాట్లాడుతున్నాడు. నేను మీ మధ్యకు వచ్చానా, మీలో ఉన్న అపవిత్రతను బట్టి మిమ్మల్ని ఒక్క దెబ్బకు చంపేసే ప్రమాదం ఉంది. నేను వస్తే నేను మీకు తోడుగా ఉండాలి అనంటే, నా సన్నిధి మీతో రావాలి అనంటే, నేను మీతో కలిసి ఉండాలి అనంటే, ముందు మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? మీ మీదున్న ఆభరణములను తీసివేయండి. దేవునికి స్తోత్రం. ఖరాఖండిగా చెప్పాడు ఆ రోజు, ఆభరణాలు తీసివేయండి. దేనితో అలంకరించుకుంటున్నారు మీరు? దీనితో కాదు, మీరు పరిశుద్ధత అనే దానితో అలంకరించుకోవాలి కదా. వీటితో అలంకరించుకొని, అసలు మీకు ఇంకో మాట చెప్తానేనండి అయ్యారండి, హృదయం కదా శుద్ధిగా ఉండాల్సింది. ఈ తగిలించుకుంటే వీటి వలన పోయేదేముంది, వచ్చేదేముంది అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఏదేది ఏంటేది? శుద్ధిగా ఉండాల్సింది హృదయం కదా. ఈ నగలు తగిలించుకుంటే వచ్చేదేముంది, పోయేదేముంది అనే మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు. నేను అంటున్నాను, మీరు బాగా పరిశీలించండి. మన యొక్క పై అలంకరణను బట్టి హృదయంలో ఏ ఆశతో ఉన్నామో అర్థమైద్ది. మీరు గమనించండి. మనం పైన తగిలించుకునే అలంకరణను బట్టి లోపల ఏ దురాశ ఉందో అర్థమైద్ది. అది మనుషులు మెప్పు కోసమో, మనుషులు ఆకర్షించడం కోసమో, 10 మందిలో బాగా కనపడాలనో. నేను అంటున్నాను, లోపల ఉన్నదాన్ని బట్టే పై అలంకరణ వచ్చిద్ది. ఈ అలంకరణ అనేది, పై అలంకరణ అనేది లోపల ఉన్నదాన్ని బట్టే వచ్చింది. లోపల మంచి మనసు ఉందనుకోండి, ఏముందండి ఇవన్నీ నాకెందుకు అనే మనసు ఉందనుకోండి, పైన కూడా ఏ అలంకరణ రాదు. లోపల తప్పకుండా నేను బంగారాన్ని బట్టి, ఉన్న వస్తువులను బట్టి నేను 10 మందిలోకి వెళ్తే గుర్తించబడాలి. 10 మందిలోకి వెళితే అబ్బా వీళ్ళు బాగా ఉండోళ్ళే అని అనుకోవాలి. ఇట్లాంటి మనస్తత్వం అంతా హృదయంలో పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమొస్తాయి? పై అలంకరణ వచ్చేసిద్ది. అర్థం చేసుకుంటే, ఆత్మీయంగా అర్థం చేసుకుంటే ఏది తప్పో ఏది ఒప్పో అర్థమైద్ది. హల్లెలూయా. ఆత్మీయంగా అర్థం చేసుకోకపోవటం వచ్చింది తెప్పలు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మీయులకే అర్థమవుతాయట, అందరికి అర్థం కావట కొన్ని విషయాలు. మొత్తానికి ఇప్పుడు దేవుడు అన్నాడు, మీ మీద ఉన్నటువంటి ఆ నగలు, ఆభరణాలు తీసివేయండి. అప్పుడు నేను మీతో నడవాలో, మీతో కలిసి రావాలో వద్దో అప్పుడు చెబుతానన్నాడు. వాళ్ళందరూ ఆభరణాలు తీసివేశారు. దేవునికి స్తోత్రం. మరికొంతమంది మాట్లాడే మాట ఏంటి అని అంటే, ఈ నగలు, ఈ ఆభరణాలు తగుమాత్రంగా వేసుకోవచ్చు. ఎంత? తగుమాత్రంగా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, అసలు మీకు ఒక మాట చెప్తానండి. అసలు వాస్తవానికి మనం ఎవరు పోలిక? ఆయన పోలిక. అసలు ఆయన అందగాడా కాడా? ఆయన అందగాడైతే మనం కూడా
వాస్తవానికి మనం ఆయన పోలికలో చేయబడ్డాం, ఆయన స్వరూపంలో ఉన్నాం. పోలిక అయిందైనప్పుడు ఆల్రెడీ మనం అందగాళ్ళమే, అంతే కదా. వినండి, ముక్కు ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాడు, అదొక అలంకరణ. చెవులు ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాడు, అదొక అలంకరణ. నెత్తి మీద వెంట్రుకలు ఉంటేనే అలంకరణగా ఉంటారు అని చెప్పేసి నెత్తి మీద వెంట్రుకలు పెట్టాడు. ఇలా చేతులు ఎక్కడ ఉండాలో, కాళ్ళు ఎక్కడ ఉండాలో, ఏ అవయవాలు ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాడు ఆయన. నేను అంటున్నాను, అసలు ఆయన రూపంలో ఆయన పోలికలో చేయబడిన మనము సరిగా అలంకరించుంటాడా, సరిగా అలంకరించకుండా పంపించుంటాడా మనల్ని? దేవునికి స్తోత్రం. సరిగానే అలంకరించాడు. మనకు ఒకవేళ ఇంకేమైనా బంగారం పెట్టుకోవాలి భూమి మీదకి వెళ్ళాక అని దేవుడికి ముందే ఆలోచన ఉంటే, ఆ బంగారం పెట్టుకుంటేనే వీళ్ళు మంచిగా అలంకరించబడతారు అని దేవుడికి ముందే ఆలోచన ఉంటే, నేను అంటున్నాను, మన చెవులకు ముందే బెజ్జాలు పెట్టి పంపించేవాడే, మన ముక్కులకు కూడా బెజ్జాలు పెట్టి పంపించేవాడే. ఆయన మన ముక్కులకి బెజ్జాలు పెట్టి పంపించలా. ఎందుకు అని అంటే, దానిది కాదు, దాని వలన కాదు అలంకరణ, అసలు ఆ ముక్కే అలంకరణ ఆయన. నీకు ముక్కుకు బెజ్జం పెట్టుకోవాల్సి వస్తే నేనే పెట్టి పంపించేవాడినేగా. దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను, అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే ఆత్మీయులం అవుతాం, దేవునికి ఇష్టలం అవుతాం. రైట్, మంచిది ప్రియులరా. మొదటి అలంకరణ దేవుడిని మెప్పించే అలంకరణ, దేవుని ఎదుర్కొనగలిగిన అలంకరణ ఏంటది? పరిశుద్ధత అనే అలంకరణ. ఇది మొదటిది. ఈ అలంకరణ ఉంటేనే రేపు దేవుడు రాజుగా ఆయన మనల్ని స్వీకరిస్తాడు, పెండ్లి కుమార్తెగా మనల్ని ఆయన అంగీకరిస్తాడు. చూద్దాం, చూడండి. రెండవ అలంకరణ పరిశుద్ధ దైవ గ్రంథంలో మనకి ఏ అలంకరణ ఉంటే రాజు మెచ్చుకుంటాడో, ఎస్తేరిని ఏ అలంకరణ ఉంటే అహశ్వరోసు రాజు మెచ్చుకున్నాడో, అంగీకరించాడో, ఈరోజు మనకు కూడా ఏ అలంకరణ ఉంటే పరలోకపు రాజు మెచ్చుకుంటాడో, స్వీకరిస్తాడో, ఆ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండో విషయం చూద్దాం, చూడండి. పరిశుద్ధ దైవ గ్రంథంలో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. దైవ భక్తి గలవారమని చెప్పుకొనే స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. రైట్, నాతో పాటు చెప్పండి. దేనితో అలంకరించుకోవాలట? సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. మళ్ళీ చెప్పండి. దేవుని పిల్లలు, పురుషులని లేదు, స్త్రీలని లేదు, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సత్క్రియల చేత మనల్ని మనం అలంకరించుకోవాలి. అది దేవుడు మెచ్చుకునే అలంకరణ. ఈ అలంకరణ నీకుంటే నువ్వు దైవరాజ్యానికి, దేవుని పిల్లలుగా నువ్వు ముద్రించబడతావు. పెండ్లి కుమార్తెగా రేపు దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. సత్క్రియల చేత అలంకరించబడాలి. సత్క్రియలంటే మనం చేసే మంచి క్రియలే మనకు అలంకరణ. మనం చేసే మంచి పనులే మనకు అలంకరణ. దేవుని మహాకృపను బట్టి నేను మెచ్చుకునేది ఏంటి అని అంటే, మన గ్రామంలో ఎవరైనా అనామకులు ఎవరైనా చనిపోతే, అనామకులే కాదు, గ్రామంలో ఎవరు చనిపోయినా ఆ చనిపోయిన రోజు ఆ ఇంటి వారు దుఃఖంలో ఉన్న సందర్భంలో ఆ వంశం ఈ వంశం అని తేడా లేకుండా, ఆ ఇంటి పేరు ఈ ఇంటి పేరు అని తేడా లేకుండా, మన పిల్లలు, మన గ్రామంలో ఉన్నటువంటి యవనస్తులందరూ, కొంతమంది అంటారు ఆ ఇంటి అన్నదమ్ములే ఆ శవాన్ని మొయ్యాలంటారు. కానీ మన గ్రామంలో దేవుని వాక్యం తెలిసిన తర్వాత యవనస్తులు చక్కగా వాళ్ళు వీళ్ళని లేకుండా ఏ వంశం వారి శవమైనా మొయ్యటానికి, తీసుకెళ్ళటానికి, కలిసికట్టుగా పనిచేయటానికి, బాధ్యతగా ఆ సందర్భంలో వీళ్ళ వంతుగా చేయవలసిన పని చేయటానికి
సిద్ధపడుతున్నారు అని అంటే నేను అంటున్నాను, ఇది సత్క్రియ కదా? ఆపదలో ఉన్నవాడి విషయంలో ఆదుకొనటం సత్క్రియ కదా? వాళ్ళే చూసుకుంటారులే. నేను అంటున్నాను, దేవుని దృష్టిలో మీ సత్క్రియలు దేవునికి తెలియాలి. అది అలంకరణ గనుక. అలా తెలియాలి అని అంటే దిక్కులేని వారు, ఎవరు లేననుకున్న వారి ఇంటికి తప్పకుండా నువ్వు వెళ్ళు. వీళ్ళకి ఆదరణ లేదు, వీళ్ళకి ఎవరు లేరు, వెనక ముందు ఎవరు సపోర్ట్ లేరు అనుకున్న సమయంలో మనకెందుకులే, వాళ్ళు ఎప్పుడన్నా మన ఇంటికి వచ్చారా ఏంది, మనకు అంత చెడు చేశారా ఏంది అని అనుకోవద్దు. దిక్కు లేకపోతే, బాధ లేకపోతే, ఇబ్బందులో ఉన్నవారిని, కష్టములో ఉన్నవారిని, అవమానంలో ఉన్నవారిని, శ్రమలో ఉన్నవారిని, వారు దిక్కులేని వాళ్ళు అయితే తప్పకుండా నువ్వు వెళ్ళు. వాళ్ళు నీకు ఇంతకుముందు ఏ మేలు చేయకపోయినా పర్వాలా, నీకు కీడు చేసిన వారికి కూడా నువ్వు మేలు చేయటానికి ప్రయత్నం చెయ్యి. అదే సత్క్రియ, మంచి క్రియ. దేవునికి స్తోత్రం. మంచి క్రియలతో మనల్ని మనము అలంకరించుకోవాలి. ఇది ఒక అలంకరణ. మరి ప్రత్యేకంగా దరిద్రులు ఇళ్ళకి వెళ్ళండి, బాధలో ఉన్న వారిని ఆదరించండి. అది అలంకరణ. పరిశుద్ధ దైవ గ్రంథంలో మనం గమనించినట్లయితే తబిత అనే ఒక స్త్రీ ఉంది. తబిత, ఆ స్త్రీ చక్కగా వస్త్రాలు కుట్టే స్త్రీ అట. ఒకరోజు ఆ తబిత అనేటువంటి స్త్రీ చచ్చిపోయింది. ఆమెకు మారు పేరున దొర్క అనే పేరు ఉంది ఆమెకి. ఆమె ఒకరోజు చచ్చిపోయింది. వినండి, ఆమె చచ్చిపోతే ప్రియులారా ఊరంతా ఏడ్చారట. ఆమె చచ్చిపోతే ఊరంతా ఎందుకు ఏడ్చారయ్యా అని ఆలోచిస్తే అక్కడ రాయబడి ఉంటుంది. ఆమెట సత్క్రియల చేత తన్ను తాను బ్రతికున్నప్పుడు అలంకరించుకుందట. మీరు గమనించండి, సత్క్రియల వలన దేవుడే కాదు మనల్ని ఇష్టపడేది. మనం ఒకవేళ దాటిపోతే, మనం ఒకవేళ చనిపోతే, మనం ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెడితే, మనతో కలిసి తిరిగిన వారు, మన గ్రామస్తులు, మనతో ఉన్నవారు, చివరికి శత్రువుకు కూడా మన సత్క్రియలను బట్టి మంచి చేసి చనిపోతే ఏడవటానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది సంపాదించుకోవాలి మనం. సత్క్రియల చేత అలంకరించుకోవాలి మనం. చూడండి, తబిత గురించి ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. తబిత గురించి ఏమని రాయబడి ఉంది అని అంటే, ఆమెట సత్క్రియల చేత తన్ను తాను అలంకరించుకుందని రాయబడి ఉంది. చూడండి, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 36వ వాక్యం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. మరియు యొప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్క అని పేరు. ఆమె సత్క్రియలను, ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. చాలు. ఏం చేసింది? సత్క్రియలు, ధర్మ కార్యములు బహుగా చేసినటువంటి స్త్రీ. ఏం పేరు? తబిత. వస్త్రాలు కుట్టేటువంటి పని చేసేదట. ఆ పని చేస్తూనే తన వంతులో బాధలో ఉన్నవారికి, కష్టములో ఉన్నవారికి, ఇబ్బందిలో ఉన్నవారికి ఒక మంచి పని మంతురాలుగా ఆదుకుంటూ ఆపదలో ఉన్నవారిని ఆదరించిందట. లేమిలో ఉన్నవారిని, దరిద్రములో ఉన్నవారిని చూసి ఆమెట ధర్మకార్యాలు చేసిందట. బైబిల్లో కావాలని రాయించాడు దేవుడు. ఆమె సత్క్రియల చేత అలంకరించబడి ఒకరోజు ఆమె చచ్చిపోయింది. చనిపోతే ఈ లోపల ఎక్కడో దూరం ఉన్నటువంటి పేతురయ్య గారికి కబురు పెట్టారు. చనిపోయినటువంటి ఈ అమ్మాయిని
ఈ తబితాని, ఈ దొర్కాని స్నానం చేయించి మంచం మీద పడుకోబెట్టి ఆ శవాన్ని భద్రపరిచి, వినండి, పేతురయ్య గారిని పిలుచుకురమ్మని కబురు పంపించారు. పేతురయ్య గారు సరాసరి ఆ స్థలానికి వచ్చాడు. ఏంటమ్మా, ఏం జరిగింది, ఎందుకు నన్ను పిలిపించారు అని అంటే, పేతురయ్య గారితో వాళ్ళు చెప్పిన మాట ఏంటి అని అంటే, అయ్యా, ఆ తబిత అనే స్త్రీ సత్క్రియల చేత తన్ను తాను అలంకరించుకున్న స్త్రీ అయ్యా, ధర్మ కార్యములు చేసి తన్ను తాను అలంకరించుకున్న స్త్రీ అయ్యా. అట్లాంటి స్త్రీ చనిపోతే మేము ఎవరూ తట్టుకోలేకపోతున్నాం. అట్లాంటి ధర్మ కార్యములు చేసినటువంటి, మంచి కార్యాలు చేసినటువంటి స్త్రీ చనిపోతే మేము ఎవరూ తట్టుకోలేకపోతున్నాం అయ్యా అని పేతురయ్య గారికి చెబితే, పేతురయ్య గారు ఏం చేశాడో తెలుసా? మీరందరూ బయటికి పోండి అని అందరిని బయటికి పంపించి, పేతురయ్య గారు ఆ చనిపోయినటువంటి ఆ అమ్మాయి కోసం బలముగా దేవుని సన్నిధిలో, ప్రభు ఏమో సత్క్రియల చేత అలంకరించుకుందట, బ్రతికించవా, సత్క్రియల చేత నడిచిందట, బ్రతికించవా. ఎంతోమంది ఇబ్బందులో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ధర్మం చేసిందట, బ్రతికించవా. అందరూ చెప్తున్నారయ్యా, ఒకరు కాదయ్యా, ఒకరు చెప్పే సాక్ష్యం కాదయ్యా, ఊరంతా సాక్ష్యం చెప్తున్నారు ఏమో గురించి, ఏమో మంచి కార్యాలు చేసిందని చెప్తున్నారు ఏమో గురించి అని పేతురయ్య గారి దేవునికి ప్రార్థన చేస్తే, వినండి, ఆశ్చర్యం ఏంటి అని అంటే, అలా పేతురయ్య గారు ప్రార్థన చేయగా చచ్చిపోయిన తబిత బ్రతికింది. దేవునికి స్తోత్రం. బ్రతికిందండి, బ్రతికింది. నేను అంటున్నాను, పేతురయ్య గారు ప్రార్థన చేయటం వలనేమో కానీ అసలు ఆమెను బ్రతికించటానికి గల కారణం ఆమె సత్క్రియలే, మంచి క్రియలే. మంచి చేస్తే ఎప్పుడు చెడిపాం, ఏదో ఒక రోజు ఉపయోగపడిద్ది, ఏదో ఒక రోజు అడ్డం వచ్చిద్ది. ఒకరోజు హిజ్కియా అంటాడు, అయ్యా, నేను రాజు అవ్వగానే మందిరం పాడై ఉండగా మందిరపు తలుపులు తెరిపించి మందిరాన్ని బాగు చేశాను. అంత మాత్రమే కాదు, మందిరంలో ఆరాధన జరగబోతూ ఉంటే ఆరాధన కొరకు నా డబ్బులు ఖర్చు పెట్టి ఆరాధన జరిగించడం కోసం నేను ప్రయాసపడ్డానయ్యా, మందిరాన్ని బాగు చేయించానయ్యా. రాజు అవ్వగానే నేను మొట్టమొదటిగా చేసిన పనిది. అయితే ఇప్పుడు నాకు మరణకరమైన రోగం వచ్చింది. ఏంటి ప్రభు, నేను యథార్థంగా నడిచాను కదా, మరణకరమైన రోగం ఎందుకు వచ్చింది నాకు అని గోడ తట్టుకు తిరిగి కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిలో ఏడిస్తే, పరమందున్న దేవుడు హిజ్కియా చేసినటువంటి సత్క్రియలను చూశాడు. దేవుని స్తోత్రం. ఏంటి ఆయన చేసిన సత్క్రియ? రాజు అవ్వగానే దేవుని పని గుర్తొచ్చింది. ఉద్యోగాలు రాగానే దేవుని మందిరం గుర్తుకు రావాలి మీకు. దేవుని స్తోత్రం. రాజు అవ్వగానే దేవుని మందిరం గుర్తుకొచ్చింది. ఇల్లు గుర్తుకు రాలా, పొలం గుర్తుకు రాలా, పిల్లలు గుర్తుకు రాలా, తన హోదా పెంచుకున్న విషయంలో గుర్తుకు రాలా. మందిరపు పని జరిగించాలి అని గుర్తుకు తెచ్చుకొని సత్క్రియ చేశాడు. ఆ తర్వాత ఈ సత్క్రియ, ఈ మంచి క్రియ ఎప్పుడు ఉపయోగపడింది? మరణకాలం వచ్చినప్పుడు, మరణాపాయం తనని వెంటాడుతున్నప్పుడు, మరణ భయముతో ఏడుస్తూ ఉన్నప్పుడు ఇలా ప్రార్థన చేశాడు, నేను నీ మందిరానికి ఎంతో పని చేశాను కదయ్యా, యథార్థంగా ఉన్నాను కదయ్యా, సత్యంతో నడిచాను కదయ్యా, ఇప్పుడు ఎందుకు నేను చచ్చిపోతానని చెప్తున్నావు అని దేవుని దగ్గర ఏడిస్తే, వినండి, ఆ ప్రార్థన విన్న దేవుడు మళ్ళీ గంటలో దేవుడు ఒక మంచి సమాచారం పంపించాడు హిజ్కియా రాజుకి. ఏంటి ఆ సమాచారం? 15 సంవత్సరాలు మరలా నీకు ఆయుష్కాలం పొడిగిస్తున్నాను, నువ్వు ఇప్పుడే చచ్చిపోవు, నీ సత్క్రియలను బట్టి నా కృప నీ మీదకి వచ్చింది, నువ్వు చచ్చిపోవు అన్నాడు. దేవునికి స్తోత్రం. మీ మంచి క్రియలు ఏదో ఒక రోజు మీకు ఆపదలు ఆదుకుంటాయి. ఏదో ఒక రోజు ఆపద కాల సమయంలో నీకు అడ్డుపడతాయి. నీ మంచి క్రియలు నిన్ను కాపాడటానికి అవి కారణమవుతాయి. అందుకే దేవుని పిల్లలు దేని చేత అలంకరించుకోవాలి? సత్క్రియల చేత. మీరు గమనించినట్లయితే మదర్ తెరీసా అనే మాట మీరు వినుంటారు. అందరికి తల్లిగా పేరు పొందింది ఆమె. ఆమె మన దేశం కాదు,
మన దేశం కాదు, వేరే దేశం నుంచి మన దేశం వచ్చి కలకత్తా ఆయా ప్రాంతాలలో ఆమె సత్క్రియల చేత తన్ను తాను అలంకరించుకుంది. ఏం క్రియలు చేసింది ఆమె? నేను అంటున్నాను, ఎవరికైనా పడిసం గారుతూ ఉంటేనే దగ్గరికి వెళ్ళలేము మనం. ఎవరైనా ముఖం శుభ్రంగా లేకపోతే పక్కన కూర్చోలేము. ఎవరైనా మలిన వస్త్రాలు కనపడితే అంత దూరంగా జరిగి వెళతాం. కానీ ప్రియులారా, మీరు గమనించినట్లయితే ఆమెట మన దేశంలో ఉన్నటువంటి కుష్ఠరోగులని దగ్గరకు వెళ్ళి, కుష్ఠరోగుల్ని ఊరు పట్టుకోరు, ఊరికి వెలుపల ఉంచుతారు. వాళ్ళని పట్టుకుంటే కుష్ఠవ్యాధి మరల వేళ్ళకొచ్చిద్దని చెప్పి ఎవరు అంటుకోరు. ఆ తల్లి, ఆ దేన తల్లి తన సత్క్రియల చేత అలంకరించబడినదై కుష్ఠరోగుల దగ్గరకు వెళ్ళి వారిని పట్టుకొని, వారి గాయాలు కట్టి, వారిని ఆదరించి, వినండి, 4 దిక్కులు తిరిగి అన్నం అడక్కొచ్చి భోజనం పెట్టి వారిని పోషించిందట. దేవునికి స్తోత్రం. ఎంత ఆశ్చర్యం! ఈరోజు మీరు గమనించినట్లయితే మదర్ తెరీసాకి మన దేశంలో ఒక బహుమతి ఇచ్చారు. ఆమె చేసిన కార్యాన్ని గుర్తించి, ఆమె చేసిన సత్క్రియలను గుర్తించి ఏ ప్రైజ్ ఇచ్చారయ్యా? నేను అంటున్నాను, ఎంత ఆశ్చర్యం! వాస్తవానికి ఆమె పిల్లల కోసం ఆమె కష్టపడాలి, వాళ్ళ దేశం కోసం ఆమె కష్టపడాలి, లేకపోతే వాళ్ళ యొక్క అన్నదమ్ముల పిల్లల కోసమో, అక్కచెల్లెల పిల్లల కోసమో, వాళ్ళ కుటుంబ సభ్యుల పిల్లల కోసమో, వాళ్ళ కోసం కష్టపడాలి, లేకపోతే వాళ్ళ కోసం ఆదాయం సమకూర్చుకోవాలి. కానీ ఏం చేసిందట ఆమె? మన భారతదేశానికి వచ్చి కేవలం క్రీస్తును బట్టి, క్రీస్తు ప్రేమ కలిగి ఎంతోమంది కుష్ఠరోగుల్ని నువ్వు ముట్టుకోలేవు, నేను ముట్టుకోలేను, ఆమె వెళ్ళి అలా ముట్టుకొని ఎన్నో గాయాలు కట్టి, మందులు వేసి, ఆహారం పెట్టి, తన దగ్గర లేకపోతే అవసరమైతే అడక్కొచ్చి ఆహారం పెట్టిందట. మరి మనమేమో నేను బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, ఏసు రక్తమే జయం. అరే ఆటో ఓడినయం, అసలు నిజంగా చేస్తున్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఆటో ఓడినయం ఏమని రాస్తున్నాడు వెనకాల? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని రాస్తున్నాడు. నిజంగా అసలు చేస్తాడో ఆ మనసు ఉందో లేదో, కానీ ఆ పేరు రాసినందుకు సంతోషపడుతున్నాం మనం. దేవుని పిల్లలకు మనం అదే అనుకోవాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, మా ఇల్లు కూడా ఉండాలి. నేను అంటున్నాను, మీ సత్క్రియలో మిమ్మల్ని ఆపదలో ఉన్నప్పుడు కాపాడతాయి. అంత మాత్రమే కాదు, రేపు దేవుణ్ణి ఎదుర్కోవటానికి, రేపు యేసయ్య దగ్గరికి మనం వెళ్ళినప్పుడు పెండ్లి కుమార్తెగా పెండ్లి కుమారుడైన యేసు మనల్ని ఏం చేయాలి? అంగీకరించాలి. అంగీకరించాలి అని అంటే ఏ అలంకరణ ఉండాలి? రెండవ అలంకరణ సత్క్రియలు అనే అలంకరణ ఉండాలి. మీకు చాలాసార్లు చెప్పాను నేను, వేరయ్య గారు తన కొడుకు, మన ఊర్లో వేరయ్య గారి కొడుకు, ఆ శ్రీహరి నాతో బాగా స్నేహంగా ఉండేవాడు, ఫ్రెండ్గా ఉండేవాడు. అతడు బ్రతికున్నప్పుడు కొంత డబ్బులు నాకు ఇచ్చాడు. ఆ డబ్బులు నేను తీసుకొని వాడుకున్నాను, తర్వాత ఇస్తానులే అన్నాను. ఈ లోపల శ్రీహరి, ఆ ఫ్రెండ్గా ఉన్నటువంటి వ్యక్తి చనిపోయాడు. అంటే నాకు డబ్బులు అప్పుగా ఇచ్చి చనిపోయాడు. ఆ విషయం ఎవరికి తెలియదు. నేను మారు మనసు పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత, అభిషేకం పొందిన తర్వాత, సేవకు వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిగా చేసిన పని ఏంటో తెలుసా? ఆ వేరే గారి దగ్గరకు వెళ్ళి, అయ్యా మీ అబ్బాయి బ్రతికున్నప్పుడు కొంత డబ్బులు నాకు అప్పుగా ఇచ్చాడు, అనుకోకుండా కాలం చేశాడు, చనిపోయాడు. మీ అబ్బాయి ఇచ్చిన డబ్బులు నీకు ఇస్తున్నానయ్యా అని చెప్పేసి వేరే గారికి ఇస్తే, వేరే గారు అన్నాడు, అయ్యా మా అబ్బాయి చనిపోతే ఇంకా డబ్బులు ఎందుకయ్యా అని మాట్లాడాడు. కాదండి, అది కరెక్ట్ కాదు, మా దేవుడు ఒప్పుకోడు, మా ప్రభు ఒప్పుకోడు, తీసుకోండి అయ్యా అని ఆయన చేతిలో పెడితే ఆయనట ఆ డబ్బులు తీసుకొని ఇంకొంతమందితో చెప్పాడట, ఆ అబ్బాయి యేసయ్యని నమ్ముకున్నాడు, సేవ చేస్తున్నాడట, మా కొడుకు ఎప్పుడో డబ్బులు ఇచ్చాడట, మాకు తెలియదు ఆ విషయం, ఆ డబ్బులు నాకు తీసుకొచ్చి
ఆ అబ్బాయి నా చేతిలో పెట్టాడు. ఇదంతా ఆ అబ్బాయి నమ్ముకున్న దేవుడి దయ అన్నాడట. దేవునికి స్తోత్రం. నేనేమంటున్నాను అని అంటే, మన సత్క్రియలు లోకానికి వెలుగ్గా ఉంటాయి, లోకంలో ఉన్న మనుషులు మారటానికి కారణమవుతాయి. మీరు ఒక మాట మీరు గమనించండి, వేరే గారు ప్రభువుని నమ్ముకొని చనిపోయాడట. నాకు తర్వాత తెలిసింది. వేరే గారు ప్రభువుని నమ్ముకొని చనిపోవటమే కాదు, వేరే గారి యొక్క కుమారులు కూడా, పెద్ద కుమారుడు ఉన్నాడు, వాళ్ళు కూడా ఇప్పుడు ప్రభువుని నమ్మారట, ప్రభువుని అంగీకరించారట. నేను అంటున్నాను, మన సత్క్రియలు ఏదో ఒక రోజు వాళ్ళని కదిలిస్తాయి. యేసయ్యను నమ్ముకుంటే ఇంత నీతిగా ఉంటారా, ఇంత మంచి క్రియలు చేస్తారా అని అర్థమవుతాయి. అర్థమైతే వాళ్ళు ఒక ఆత్మ నిత్య నరకం నుండి తప్పించబడటానికి నీ సత్క్రియ కారణమైద్ది. మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది కదా మాట, ఒకసారి చదవండి ఆ మాటని. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించబడాలి. ఆగండి, లోకంలో మనం వెలుగుగా ఉండాలి. మనం లోకానికి వెలుగు. లోకానికి మనం వెలుగుగా ఉండాలి అని అంటే మనలో అట సత్క్రియలు కనపడాలట. సత్క్రియలే, మనలో ఉన్న సత్క్రియలను చూసి మనలో వెలుగుందని గ్రహిస్తారట లోకస్తులు. అక్కడ రాయబడి ఉంది, మీ సత్క్రియల చేత ఎవరికి మహిమ రావాలి? తండ్రికి మహిమ రావాలి, మీ మంచి క్రియలను బట్టి. ఆమేన్. లంచం తీసుకోనందుకు, నేను జాబ్ చేస్తూ ఉన్న దినాలలో లంచం తీసుకోనందుకు బాధపడ్డారు నాతో పాటు ఉద్యోగస్తులు. కానీ ఆ తర్వాత నేను జాబుకు రిజైన్ చేసి సేవకు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాట ఏంటి అని అంటే, వాళ్ళు నాకంటే పెద్ద ఉద్యోగులు అయినప్పటికీ నేను ఆ స్థలంలోకి వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో, అమ్మో ఇతను యేసుక్రీస్తు ప్రభు అని నమ్ముకున్న వ్యక్తి, ఇతడు ఉద్యోగం చేస్తున్న దినాలలో రూపాయి లంచానికి ఆశపడుకోకుండా ఉద్యోగం చేశాడు, అతని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా భయపడ్డారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. భయపడటమే కాదు, వాళ్ళు ఒకరోజు మా నాన్న పేరు మీద ఉన్నటువంటి పొలాన్ని నా పేరు మీదకి ఎక్కించడం కోసం నేను వెళితే ఆ కార్యక్రమం అంతా పూర్తి చేసి పాసు పుస్తకాలు నా చేతిలో పెట్టి, వాళ్ళు డబ్బులు ఆశపడతారన్న సంగతి నాకు తెలిసి, అయ్యా ఎంతో కొంత తీసుకోండి నాకు పాసు పుస్తకాలు చేసి ఇచ్చారు కానీ అంటే, నీకు దండం పెడతాం, ₹10 కూడా వద్దన్నారు. దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను, వాళ్ళు మనల్ని గ్రహించాలి, మనలో యేసును చూడాలి. వాళ్ళు మన సత్క్రియలు లోకంలో ఉన్న వారిని ఏదో ఒక రోజు ఆకర్షిస్తాయి. పలానా అబ్బాయి ఎంత నీతిగా ఉన్నాడు, ఇవాళ కాకపోతే, ఈ రోజు కాకపోతే 10 సంవత్సరాల తర్వాత అయినా నీ ప్రవర్తన, నీ సత్క్రియలని జ్ఞాపకం చేసుకుంటారు. అప్పుడు దేవుడికి మహిమ వచ్చింది. ఇది రెండవది, సత్క్రియల చేత అలంకరించుకోవటం. మూడో విషయాన్ని చెప్పి ముగిస్తాను. పరిశుద్ధ దైవ గ్రంథంలో మనం గమనిద్దాం. మూడవ అలంకరణ కావాలి. ఏ అలంకరణతో రాజును ఎదుర్కోవాలో చెప్తున్నాను. ఎస్తేరు ఏ అలంకరణతో రాజును ఎదుర్కొని ఇష్టంగా రాజుకి ఇష్టురాలయ్యిందో, రారాజు అయినటువంటి యేసుని ఎదుర్కొనేటప్పుడు మనకు కూడా ఏ అలంకరణ ఉండాలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది పరిశుద్ధ అలంకరణ, రెండవది సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. మూడవది పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటి వాని ఎడల దేన మనసు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకోండి. నాతో పాటు చెప్పండి ఈ మాట కూడా. మీరందరూ అనండి, మీరందరూ ఎదుటి వాని ఎడల దేన మనసు అనే వస్త్రాన్ని ధరించుకొని మిమ్మును మీరు
అలంకరించుకొనుడి. దేనితో అలంకరించుకోవాలి? దేన మనసు అనేటువంటి అలంకరణతో మనల్ని మనమే అలంకరించుకోవాలి. ఇంతకీ ఎవరిని చూసినప్పుడు ఈ అలంకరణ మన మీదకి రావాలట? ఎదుటివారు మనకు కనపడినప్పుడట అసూయ అనేది రాకూడదట. ఎదుటివారు మనకు కనపడినప్పుడట ఈర్ష్య అనేది రాకూడదట. ఎదుటివారు మనకు కనపడినప్పుడట శత్రువైనా క్రోధం, పగ, ద్వేషం అనేవి మనలోకి రాకూడదట. మరి ఏం రావాలట? ఎదుటివాడు కనపడినప్పుడు దేన మనసు అనే వస్త్రముతో మనల్ని మనమే అలంకరించుకోవాలి. నేను చెప్తున్నాను, వాక్యం ఉందా? క్లియర్గా రాశాడు అక్కడ, ఎదుటివాడు కనపడినప్పుడు అని రాయబడి ఉంది. మనకి ఎదుటివాళ్ళు కనపడితే, కొంతమంది కనపడితే యేసు రక్తమే జయం, నుప్పుల్లో ఉప్పు వేసినట్టు ఉంటుందిగా. నుప్పుల్లో అదేంది, మిరపకాయలేనా? మిరపకాయలు వేస్తే బగ్గ 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 మండిపోయి పేలిపోయినట్టు ఉంటుందిగా. నేను అంటున్నాను, ఇది ఒక అలంకరణ. ఏ అలంకరణ ఇది? దేన మనసు అనే అలంకరణ. రేపు దేవుణ్ణి ఎదుర్కోవటానికి కావలసిన అలంకరణ, క్రైస్తవుడికి కావలసిన, తప్పకుండా కావలసిన అలంకరణ ఇది. ఎదుటివాడు మనకు కనపడినప్పుడు, ఎదుటి వ్యక్తిని మనం చూసినప్పుడు మనలోకి అహం రాకూడదట, ఇగో రాకూడదట, ప్రెస్టేజీ రాకూడదట. మన గొప్పతనాన్ని చూపించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. మనం సహజంగా మనం ఏం చేస్తామంటే, ఎదుటివారు ఎవరైనా కనపడితే మన గొప్పతనాన్ని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, మన ఘనతను చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నేను ఏ స్టేజీలో ఉన్నానో చూడు అన్నట్టుగా ప్రయత్నం చేస్తాం. నా సోఫా చూడు, నా ఇల్లు చూడు, వినండి, నా ఇంట్లో బీరువా చూడు. ఎదుటివారు కనపడినప్పుడు మన డంబం కనపరుచుకుంటాం. యేసు రక్తమే జయం. అసలు ఏం చేస్తారు? మీ ఇంటికి చుట్టాలు వస్తే ఏం చేస్తారు? ఎవరన్నా బయట కూర్చొని బయటే వెళ్తున్నారు ఇంకో ఏం చేస్తారు మీరు? లోపల రండి ఇల్లు చూతురు కానీ అనరా? ఏంది మరి అక్కడ చూస్తున్నారు? ఇల్లే చూపిస్తారా? ఇంట్లో ఉన్న బంగారం కూడా చూపిస్తారా? నేను అంటున్నాను, మనకు తెలియకుండానే మనలో చాలామందికి ఇంత గ్రహింపు ఉండదు. మనకు తెలియకుండానే మనము ఏదేదో చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందులో మన గర్వం ఉంటుంది, అందులో మన గొప్పతనం కోసం ప్రాకులాట ఉంటుంది. ఇంతకీ ఎదుటివాడు మనకు కనపడినప్పుడు అసలు మనలో మనం ఏం చూపించుకోవాలట? దేని మనసు చూపించుకోవాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇది గొప్ప అలంకరణ. ఒక్కోసారి కొంతమంది ఎదుటివారు కనపడంలో ఎట్లా అంటారు, అది కాదుగా చూపించుకోవాల్సింది. ఏం చూపించాలట? దేనత్వం కనపడాలి. బడాయి కనపడకూడదు, దేనత్వం కనపడాలి. ఇంతకీ అసలు దేవుడు ఎవరి దగ్గర ఉంటాడట? ఆయన వినయము గల వారి యొద్దను, దేన మనసు గల వారి యొద్దను ఆయన నివాసము చేస్తున్నాడు. యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. దేవుడు వాళ్ళ దగ్గర నివసిస్తాడట, ఉంటాడట, నిలుస్తాడట. ఆయన దేన మనసు కలిగిన వారి దగ్గర నివాసం ఉంటాడట. అలవాటు చేసుకుందాం, ప్రాక్టీస్ చేద్దాం, దేనత్వంగా ఉంటాం. కొంతమంది పేలుడు కొట్టినట్టే ఉంటుంది మాట, అమాంతంగా ఒళ్ళు పగిలినంత పని అయిపోద్ది. నేను అంటున్నాను, చెప్పే మాట దేనత్వంతో చెబితే, అసలు కసిరించుకొని చెబితే వింటారా మీ పిల్లల మాట? అబ్బాయి అట్ట కాదురా ఎట్రా అని చెప్తే వింటారా? నేను అంటున్నాను, కొద్దిగా మనం ఆలోచిద్దాం. సరే, మన పిల్లల సంగతి అట్ట వదిలిపెట్టు. పరాయి వాళ్ళు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు, పరాయి వాళ్ళు ఎవరైనా వాళ్ళతో మాట్లాడవలసిన సందర్భం వచ్చినప్పుడు, నేను అంటున్నాను, కొట్టే పెట్టినట్టుగా అమాంతంగా పేళ్ళను జరిసినట్టుగా మాట్లాడితే వింటారా? లేకపోతే అర్థమయ్యేటట్టుగా కొంచెం దీనత్వంగా చెబితే వింటారా? డబ్బులు అడగటానికి ఎవరింటికో పోయారు మీరు, వినండి, డబ్బులు అడగటానికి ఎవరింటికో పోయారు మీరు, అప్పు అడగటానికి పోయారు. యేసు రక్తం చేయం ఎట్టెళ్తారు? అరే, అప్పుడు తెలియకుండానే వచ్చింది ఏంటి అది? చిన్నమ్మాయి గారి దగ్గరికి వెళ్ళారు. ఏ ఫంక్షన్ ఉంది, అమ్మా నువ్వు ఈగపోతే నా పరిస్థితి ఏమి బాగలేదు, తప్పకుండా నువ్వు
సహాయం చేస్తేనే కుదరదు. నీ దగ్గర లేకపోతే వేరే దగ్గర నన్న తీసుకొచ్చి నువ్వు నాకు ఇవ్వాల్సిందే, అవసరమైతే నేను పలానా రోజు పలానా సమయంలో మరలా నీకు తిరిగిస్తాను, నీకు మాట రానేను. నేను అంటున్నాను, ఈ మాటలు చెప్పడానికి కూడా బడాయిగా మాట్లాడతావా, దీనత్వంగా మాట్లాడతావా? అంటే మన అవసరం ఉంటేనేమో దీనత్వంగా మాట్లాడతావా, యేసు రక్తమే జయం. అవసరం లేకపోతేనేమో అసలు మొహం కూడా చూడవా. మారదాం మనం. వాక్యాన్ని బట్టి ఈరోజు మనం అర్థం చేసుకొని రేపు మనం దేవుని ఎదుటికి వెళ్ళాలి అని అంటే ఏ అలంకరణ ఉండాలి? దేన మనసు అనే అలంకరణ ఉండాలి. ఇది అలంకరణట. దేవుని స్తోత్రం. ఒక సందర్భంలో నేను మారు మనసు లేని క్రొత్తలో చదువుకునే రోజులలో కాలేజీలో గొడవ వస్తే ఆ గొడవలో నా అంతరంగంలో పనిచేసినటువంటి మాట ఏంటి, ఆలోచన ఏంటి అని అంటే, ఉన్నావు అక్కడనే, పోయినావు అక్కడనే, చూసుకున్నారు రండిరా అనే అంత భయంకరమైన గర్విష్ఠతనం. ఈరోజు నేను అంటున్నాను, అది గర్విష్ఠతనం, అది గర్విష్ఠతనం. ఉన్నావు అక్కడనే, పోయినావు అక్కడనే, ఏం చేస్తావు? పోయి యేసు రక్తమే జయం. నిత్య నరకంలో ఆరని అగ్నిలో మలమల మాడుతూ అహోరాత్రులు రాత్రనక పగలనక మానక ఎర్రికేకలేస్తూ అగ్నిగొడవలు ఏడవలసి వచ్చింది. ఉండావు అక్కడనే, పోయినావు అక్కడనే అంటే. హల్లెలూయా. తెలియక మనకు అవగాహన లేక మాట్లాడిన మాటలు. నేనే చెప్తున్నాగా, అవగాహన లేకుండా మాట్లాడిన మాట అది. అందుకే దేవుని పిల్లలుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దీనత్వం కలిగిన వారంగా ఉందాం. కొంతమంది అంటారు మెత్తగా ఉంటే, మొన్న కూడా చెప్పినట్టున్నా, గిచ్చు చూస్తారయ్య గారు, మనం మెత్తగా ఉండకూడదు, కరుడుగా ఉండాలి, కఠినంగా ఉండాలి. నేను అంటున్నాను, దేవుని వాక్యం అలా సెలవీట్లా. ఉప్పు కరుడుగానే కనపడిద్ది కానీ నీళ్లు తగలగానే మెత్తగా అయిపోద్ది. ఉప్పు కరుడుగానే కనపడిద్ది కానీ కల్లుప్పు కఠినంగానే కనపడిద్ది. కానీ వినండి, వాక్యం అనే నీళ్లు తగలగానే అది ఊహనే కరిగిపోద్ది. నేను అంటున్నాను, ఒకవేళ నువ్వు కఠినంగా పైకి కనపడొచ్చావు కానీ నువ్వు దీనత్వంగా ఉండాలి అంతరంగంలో. ఆమేన్. దాని చేత నువ్వు నిన్ను నువ్వు అలంకరించుకోవాలి. ఇది అలంకరణ. అసలు దీనత్వం అంటే అర్థం ఏంటి అని అంటే, మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, అయినా సందర్భం వచ్చింది కాబట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరు దీనులు అని అంటే, అన్నీ ఉన్నా ఏమీ లేనివాడిలాగా బ్రతకటమే దీనత్వం. ఉండొచ్చు, దేశంలో ఎవరికి లేనంత గొప్ప ఆస్తి నీకు ఉండొచ్చు, నువ్వు కోటీశ్వరుడు పోయి ఉండొచ్చు. నేను అంటున్నాను, అన్నీ ఉన్నా ఏమీ లేనివాడులాగా బ్రతకగలగాలి. ఉండటం తప్పు కాదు, అన్నీ ఉండటం తప్పు కాదు, వాటిని బట్టి గర్వించకుండా ఉండటమే మంచిది. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే నెబుకద్నెజరు రాజు గర్వించి దీనుడుగా ఉండవలసినటువంటి తన పాపాన్ని బట్టి తన పాపాన్ని ఒప్పుకొని దీనుడిగా మారవలసినటువంటి నెబుకద్నెజరు వాస్తవానికి దానియేలు వచ్చి చెప్పాడు, రాజుగారు నీకు వచ్చిన కళ ఇలాంటిది, ఈ కళలో ఇంత కీడు ఉంది నీకు, ఈ కీడు తొలగిపోవాలి అని అంటే తప్పకుండా ఇప్పటికైనా మీరు దేన మనసు కలిగి మీ అహాన్ని విడిచిపెట్టి మీ గర్విష్ఠతనాన్ని పక్కన పెట్టి ఇప్పటికైనా మీ పాపాన్ని మీరు ఒప్పుకోండి అని దానియేలు భక్తుడు చెబితే, నెబుకద్నెజరు రాజు తన పాపాన్ని ఒప్పుకోకపోగా, తన గర్విష్ఠతనాన్ని తీసివేసుకోకపోగా, సేవకుడు చెప్పినా వినకపోగా, వినండి, నేనే సంపాదించాను అనుకున్నాడట. ఈ రాజ్యము, ఈ ప్రభుత్వము, ఈ అధికారము నా బలము వలన నేను సంపాదించాను అనుకున్నాడట. ఇంత ఘనత, ప్రపంచాన్ని పరిపాలించేటువంటి ఈ గొప్ప శ్రేష్టమైనటువంటి ఈ అధికారం నా బలము వలన వచ్చింది అనుకున్నాడట. చివరికి ఏమైందయ్యా అంటే,
మారతాడేమో అని దేవుడు చూశాడు, దీనుడు అవుతాడేమో అని దేవుడు చూశాడు, దీనత్వం కలిగిన వాడుగా ప్రవర్తిస్తాడేమో అని దేవుడు చూశాడు. కానీ ఎన్ని రోజులు ఉన్న దీనత్వం రాలేదు, కానీ కఠినత్వం ఎక్కువైంది, గర్విష్ఠతనం ఎక్కువైపోయింది. అలాంటి సమయంలో నెబుకద్నెజరు రాజుని తీసుకెళ్ళి దేవుడు వినండి అడవికి అప్పగించాడు. అడవిలో ఒక రాజు అయినటువంటి నెబుకద్నెజరు పశువుగా మారిపోయాడు. వినండి, పక్షి గోళ్ళు వచ్చేసినాయి, తలకి పక్షి వెంట్రుకలు వచ్చేసేసినాయి, ఏకలు వచ్చేసినాయి. అతను ఒక విచిత్రమైన జంతువు అయిపోయాడు. మనిషే కానీ మృగం అయిపోయాడు. ఏ మృగమో తెలియదు, మృగం పేరేంటో చెప్పలేము, కానీ ఆ మృగం ఏం మృగం అని అంటే విచిత్రమైన మృగం అయిపోయాడు. చివరికి ప్రియులారా 7 సంవత్సరాలు మానవ స్వభావం పోయి పశువు స్వభావాన్ని ధరించి గడ్డి మేశాడు. 7 సంవత్సరాలు గడ్డి మేశాడు. నిజంగా జరిగిన సంఘటన. ఇప్పటికి మీరు ప్రపంచ చరిత్ర చదివితే నెబుకద్నెజరు చరిత్ర కూడా దొరికింది, మీరు చదువుకున్న పుస్తకాల్లో కూడా ప్రపంచ చరిత్రలో మనకు దొరికింది. అందుకని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దీనులుగా మారితే తప్పకుండా అసలు ఆ అలంకరణను బట్టి దేవుడట సంతోషిస్తాడు, దీవిస్తాడు. రాయబడి ఉందిగా, అహంకారులను ఎదురించి దీనులకు దేవుడు కృప అనుగ్రహిస్తాడు. ఇది అలంకరణ. నేను అంటున్నాను, ఈ అలంకరణలో మనం అలంకరించుకుంటే రేపు పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పెండ్లి కుమార్తె అయినటువంటి సంఘం కోసం ఆయన దేనిని అలంకరించి సిద్ధపరిచాడో మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. చూద్దాం, చూడండి. పరిశుద్ధ దైవ గ్రంథంలో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన గ్రంథం. వీటితో మనం అలంకరించుకుంటే రేపు దేవుడు మనల్ని బలముగా, పరిశుద్ధుడైనటువంటి దేవుడు పెండ్లి కుమారుడుగా పెండ్లి కుమార్తె అయినటువంటి సంఘము కొరకు గొప్ప అలంకరణతో కూడుకున్న వాటిని సిద్ధపరిచాడట, బహుమతిగా మన కొరకు. వాటిని చూద్దాం, చూడండి. ఇవి ఒక్క మాట చెప్పి ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం చదువున్నాను. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నేను చూచి తిని. దేవుని స్తోత్రం. పరలోకము నుండి ఒక పరిశుద్ధ పట్టణాన్ని పెండ్లి కుమార్తె కొరకు పెండ్లి కుమారుడు ఆల్రెడీ సిద్ధపరిచాడు. మళ్ళీ చెప్తున్నాను, పెండ్లి కుమారుడైన యేసయ్య పెండ్లి కుమార్తె అయిన సంఘము కొరకు ఏమి సిద్ధపరిచాడు? పరిశుద్ధ పట్టణాన్ని సిద్ధపరిచాడట, దానిని అలంకరించాడు అని రాయబడి ఉంటుంది. పరిశుద్ధ పట్టణాన్ని అలంకరించి సిద్ధపరిచాడట. అబ్బా, అసలు ఆ అలంకరణ ఎలా ఉంటుందో రేపు అడుగు పెడితే తెలిసి దేశ రక్తమే చేయం. అక్కడ రాయబడి ఉంటుంది, నానా విధమైన రత్నములతో ఆ పరిశుద్ధ పట్టణాన్ని, దాని యొక్క పునాదులని అలంకరించాడని ఆ ప్రకటన గ్రంథంలో ఇంకో చోట రాయబడి ఉంటుంది. చూద్దాం, చూడండి. అది కూడా ఆ మాట కూడా చదువుకుందాం. ప్రకటన గ్రంథమే 21వ అధ్యాయం 19వ వచనం. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానా విధమైన రత్నములతో అలంకరించబడి ఉండేను. దేవునికి స్తోత్రం. నానా విధమైన రత్నములతో ఆ పరిశుద్ధ పట్టణం అలంకరించి రేపు దేవుడు మనకి గిఫ్ట్గా ఇవ్వటానికి సిద్ధపడుతున్నాడు. ఆ గిఫ్ట్ మనం పొందాలి అని అంటే దేవుడు అలంకరించిన పరిశుద్ధ పట్టణం ఎలా ఉంటుంది అని అంటే మీరు గమనించండి. ఇప్పుడున్నటువంటి మనుషులు సిద్ధపరిచిన పట్టణాలు ఉన్నాయి, చూసారా? గొప్ప గొప్ప పట్టణాలు ఉన్నాయి ఆయా దేశాలలో. చెప్పుకోదగినటువంటి ప్రాంతాలు, చెప్పుకోదగిన పట్టణాలు ఉన్నాయి. ఎప్పుడు జిగేలుమని మెరుస్తూ విరసిల్లుతూ అద్భుతంగా కట్టిన కట్టడాలతో ఎన్నో పట్టణాలు, మానవుడు కట్టిన పట్టణాలే
అంత అలంకరించబడి ఉంటే రేపు దేవుడు కట్టిన పట్టణం యేసు రక్త విజయం ఇంకెంత దేవుడు అలంకరించి ఉంటాడు. దేవుని స్తోత్రం. అందులోకి మనం వెళ్ళబోతున్నాం. అందులోకి వెళ్ళాలి అని అంటే పెండ్లి కుమారుడికి మనం ఏమవ్వాలి? ఏందో పెండ్లి కుమార్తె అవ్వాలి. అసలు ఏం చెప్పరు మీరు? తెలిసి కూడా చెప్పరు. పెండ్లి కుమారుడికి ఏమవ్వాలి? పెండ్లి కుమార్తె అవ్వాలి. పెండ్లి కుమార్తె అనగా సంఘమే పెండ్లి కుమార్తె. పెండ్లి కుమారుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు. ఈ పెండ్లి కుమార్తె ఏ అలంకరణలు ధరించుకుంటే రేపు ఆయన అలంకరించిన పట్టణాన్ని మన కానుగ్గా ఇస్తాడు? ఇప్పుడు చెప్పిన 3 అలంకరణలు. మొదటిది పరిశుద్ధ అలంకరణ, రెండవది సత్క్రియలు అనే అలంకరణ, మూడవది దేన మనసు అనే అలంకరణ. ఈ అలంకరణలు నీకుంటే రేపు పరిశుద్ధ పట్టణాన్ని అలంకరించి నీకు గిఫ్ట్గా ఇస్తాడు ఆయన. ఎస్తేరుని రాజు స్వీకరించాలి అని అంటే రాజుకి ఇష్టమైన అలంకరణ ఉంటే స్వీకరించాడా? రాజుకి ఇష్టం లేని అలంకరణ ధరించుకొని వస్తే స్వీకరించాడా? రాజుకి ఇష్టమైన అలంకరణ ఉంటేనే స్వీకరించాడు. రేపు ఈ 3 అలంకరణలతో మనం కూడా రారాజు అయిన యేసు ఎదుటికి వెళ్ళాలి. అప్పుడే ఆయన మనల్ని స్వీకరిస్తాడు. కనుక సరి చేసుకుందాం. ఇది అలంకరణ క్రమం. ఇంత ఉంది. బైబిల్లో మనం నేర్చుకుంటే తెలియని విషయాలు ఎన్నో బోధపడతాయి. ఉరుకులు పెట్టొద్దు. సత్యాన్ని సరిగా అర్థం చేసుకుంటే మనం నలుగురికి చెప్పగలుగుతాం, నలుగురిని మార్చగలుగుతాం మన వలన. ఎప్పటికైనా మించిపోయింది లేదు. మనం దేని చేత అలంకరించుకోవాలో మీకు అర్థమై ఉంటుంది. నేను ఇలా అలంకరించుకోవద్దు, అలా అలంకరించుకోవద్దు అని లోక సంబంధమైన విషయంలో నేను పర్టికులర్గా చెప్పకపోయినా చెప్పిన వాక్యాన్ని బట్టి మీకు అర్థం కావాలి. ఈ పాటికే మీరు దేనితో అలంకరించుకోవాలో. ఆమేన్. తప్పకుండా ఈ మాటలు మనం అందరి వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.